ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్పైడర్ మానియా రన్ అవుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ స్పైడర్ ఫస్ట్ లుక్తో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు విడుదలైన టీజర్ సైతం యూట్యూబ్ని షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా ఆడియో విడుదల కాలేదు, ట్రైలర్ లాంచ్ కాలేదు, అసలు సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమాకి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంట. ఇదేదో నేనంటుంది కాదండోయ్, సాక్షాత్తు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న తమిళ హీరో భరత్ చేస్తున్న వాదన. అయితే అసలు ఈ సినిమాకి అంత పెద్ద నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది అంటే దానికి తాను చెప్తున్న సమాధానం ఏంటి అంటే ఈ సినిమాలో కథానుగుణంగా భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అంతేకాకుండా ఈ మధ్యనే అటు ప్రిన్స్ ఇటు భరత్ మధ్య ఒక సన్నివేశం తెరకెక్కించారట. ఇక ఆ సన్నివేశమైతే ఉత్తమ రీతిలో ఉందట. అంతేకాదు ఈ ఫైట్స్ గురించి వివరిస్తూ తన కెరీర్లో ఇప్పటి వరకు చాలా స్టంట్స్ చేశానని, కానీ స్పైడర్లో చేసినవి మాత్రం ప్రత్యేకమైనవన్న భరత్, వియత్నాంలోని ఒక భారీ రోలర్ కోస్టర్ మీద ఈ ఫైట్స్ షూట్ చేశాం. అవి చాలా రిస్క్తో కూడుకున్నవి. నాకు మహేష్ కు మధ్య మాత్రమే అవి ఉంటాయి. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆ ఫైట్స్ ను చాలా గొప్పగా రూపొందించారు అంటూ సినిమా గురించి తెగ చెప్పేస్తున్నారు. అంతేకాకుండా మా సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ కి, ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్ కి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్స్ వస్తాయని చెప్తున్నాడు ఈ హీరో కమ్ విలన్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.